మాతో భోగించమని తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఆమె చుట్టూ చేరారు. చేరి రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళని చూస్తేనే బతుకున్నవాడు చచ్చిపోతాడు. రావణాసురుడు ఆజ్ఞ ఇచ్చి వెళ్ళాడు కదూ, వాళ్ళందరూ దగ్గరికి వచ్చారు. సీతమ్మ చాలు నీ పాతివ్రత్యం, ఏదో మనుష్యుడికి భార్య అయ్యావు, రాముడు గొప్పవాడన్నావు, రాముడికి భార్యనన్నావు, ఏకపత్ని వ్రతం అన్నావు, పాతివ్రత్యం అన్నావు, బాగుంది. ఎవరో తెలుసా రావణాసురుడు? విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు, 3 లోకములను గెలిచినవాడు, ఇంద్రుణ్ణి గెలిచినవాడు, దేవతల్ని శాసించినవాడు. అటువంటి మహానుభావుడు కోరి కోరి నిన్ను భార్యని చేసుకుంటానంటే బెట్టు చేస్తామే, మా మాట విని ఇప్పటికైనా ఆయన పాన్పు చేరన్నారు. ఆ తల్లి ఏడుస్తూ అంది, నేను మనుష్యకాంతని, పాతివ్రత్యాన్ని అవలంబించేదాన్ని, రామచంద్రమూర్తి ఇల్లాలిని. నేను దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, నా భర్త నాకు పరదైవం. ఆయనని వినా వేరొక పురుషుణ్ణి భర్తృస్థానంలో నేను ఊహించను. ఎడమకాలి బొటనవేలుతో కూడా తాకను. నా శరీరం బద్దలగొట్టేయండి, కత్తులతో నరికేయండి, అగ్నిహోత్రంలో పారేయండి, నేను మాత్రం రావణుడి పాన్పు చేరను. చాలా పొరపాటు చేస్తున్నారు, ఇలా మాట్లాడవద్దని చెప్పింది. కానీ అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో, ఆ రాక్షస స్త్రీలలో హరిజట అని ఒక స్త్రీ, దానికి ఎక్కడ లేని కోపం వచ్చింది. రావణాసురుడు ఈ సీతమ్మని అపహరించి లంకాపట్టణానికి తీసుకొచ్చినప్పుడే నా నోరు ఊరింది. ఎప్పుడిప్పుడు తిందామా అని చూస్తున్నాను. మనం తర్వాత దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఈమె పీక నొక్కేద్దాం, చచ్చిపోతుంది. మానవకాంత ఉపవాసం చేసి చచ్చిపోయిందని రావణుడికి చెప్దాం, మీరు పంచుకు తినండి అంటాడు. తర్వాత శరీరాన్ని భాగాలు వేసుకోవడంలో దెబ్బలాడుకోవడానికి వీల్లేదు. ఇప్పుడే చెప్తున్నాను, గుండె శరీరంలోంచి కింద పడిపోకుండా పట్టుకుని ఉంచేటటువంటి వ్యవస్థ నాది. తల నాది, నడు నీది, కాళ్ళు నీవి. వాటాలు వేసేసుకున్నారు. మంచి శక్తివంతమైన కళ్ళు తీసుకురండి, ఈ మనుష్య స్త్రీని చంపి ముక్కలు చేసుకు తినేద్దాం, ఆ తర్వాత కళ్ళు తాగుదాం. నికుంభల అని వాళ్ళకు ఒక దేవత, ఆ దేవతకి ప్రీతి కలిగేటట్టుగా మనందరం తాండవం చేద్దాం. కాబట్టి రావణుడి దగ్గరికి వెళ్ళి ఈమె మరణించిందని చెప్పండి, కళ్ళు తీసుకురండి, కత్తులు తీసుకురండి, ముక్కలు చేద్దామన్నారు. ఏ తల్లి? రామచంద్రమూర్తి ఇల్లాలు, అంతటి మహాపతివ్రత. ఈ మాటలు విని తల్లడిల్లిపోయి, వేట కుక్కల మధ్య ఉండిపోయినటువంటి ఒక లేడి పిల్ల ఎలా చూస్తుందో అలా చూసి కందుల నీరు కారుస్తూ ఏడుస్తోంది. చూస్తున్నారు పైనుంచి మహానుభావుడన్ని. ఏం జరుగుతుందని గమనిస్తున్నారు. ఇంతలో ఆ తల్లి అలా ఏడుస్తోంది వీళ్ళందరి వంక చూసి. ఏడుస్తుండగా కొంతమంది రావణాసురుడికి చెప్పడానికి వెళ్ళారు, ఈ లంక నేను ఎలా ఏడుస్తున్నానో అలా ఏడిచేటటువంటి రోజు వస్తుంది. రాక్షస స్త్రీలందరూ గుండెలు బాదుకుని ఏడుస్తారు. ప్రతి ఇంటి గడపలోంచి ఒక పీనుగు వెళ్ళిపోతుంది. శవాలు కాల్చినటువంటి పొగలతో లంకాపట్టణం అంతా నిండుకునేటటువంటి రోజు వస్తుంది. ఈ లంకలో ఎవరు మిగలరు. మీరు చేస్తున్నటువంటి పాపకృత్యాలకు అంతులేదు. మీ మాటల చేత నన్ను ఇంత బాధ పెట్టారని సీతమ్మ ఆక్రోశించి మాట్లాడి కౌసల్యని, సుమిత్రని, కైకమ్మని, రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తలుచుకుని బాధపడుతోంది.